రేపు లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్ రాబోతోంది. రేపు కేబినెట్ ఆమోదం తర్వాత ఈ సభ ముందు బిల్లు వస్తుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా ఒక కీలక అడుగు పడినట్లయింది. లోక్సభలో బిల్లును ప్రవేశపెడతారు హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది రాష్ట్రం. జూన్ 2, 2024 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు రూపకల్పన చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో కొత్త రాజధాని అనే పదానికి బదులు కొత్త రాజధానిగా అమరావతి అనే పదాన్ని చేరుస్తూ సవరణను ప్రతిపాదించారు. సబ్ సెక్షన్ 2 ప్రయోజనాల కోసం విభజన చట్టం ప్రకారం నోటిఫై చేసిన అమరావతి అనే పదానికి రాజధాని నగర ప్రాంతాలు అని చేరుస్తూ సవరించారు. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ సెక్షన్ 5ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పుడు ప్రెజెంట్ ఏ సవరణలు జరిగాయి? ఇంతకు ముందున్న పేరేంటి? ఇప్పుడు ఏ విధంగా సవరించారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించడం జరిగింది. ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి అమరావతిని తమ శాశ్వత రాజధానిగా గుర్తించాలి అని చెప్పి అసెంబ్లీ చేసిన తీర్మానం కేంద్రం వద్దకు రావడం జరిగింది. సో కేంద్రం దీని ఆధారంగా కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5లో ముఖ్యంగా ఒక రాజధాని, ముఖ్యంగా గతంలో 2014 నుంచి 24 వరకు 10 ఏళ్ల కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పి విభజన చట్టంలో ఉంది. సో ఇప్పుడు 10 ఏళ్ల కాలపరిమితి పూర్తయింది కాబట్టి 2024 జూన్ 2, ముఖ్యంగా 2014 జూన్ 2 అపాయింటెడ్ డే. సో ఇప్పుడు ఆ డేట్ నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది కాబట్టి సో 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఇటు ఏపీ రాజధానిగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా CRDA ప్రతిపాదించిన అంశాలని కూడా ఈ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో కేంద్ర ప్రభుత్వం పొందుపరుస్తూ బిల్లును రూపొందించడం జరిగింది. ఈ బిల్లు రేపు ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్లో ఆమోదం తర్వాత రేపు లోక్సభ ముందుకు రాబోతుంది. అలాగే లోక్సభ ఆమోదం తర్వాత రాజ్యసభలో కూడా ఈ బిల్లును ఆమోదించడం జరుగుతుంది. దీని ద్వారా ముఖ్యంగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత, ముఖ్యంగా భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇక రాజధానిగా అమరావతి ఉంటుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అమరావతి పేరుని ప్రతిపాదించడం, ముఖ్యంగా పార్లమెంటు వేదికగా దీన్ని ఆమోదిస్తే కనుక దానికి చట్టబద్ధత లభిస్తుంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఏకగ్రీవ తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్రానికి పంపడం జరిగింది. సో కేంద్రం కూడా ఈ మేరకు పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం సవరణ బిల్లును రూపొందించి లోక్సభ కార్యాలయానికి సమాచారం అందించడం జరిగింది. ఇక రేపు లోక్సభలో అలాగే రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అమరావతికి పూర్తి స్థాయి శాశ్వత చట్టబద్ధత లభిస్తుంది. దీని ద్వారా అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుంది అన్న అభిప్రాయం కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటికే అమరావతి CRDA ద్వారా అమరావతిలో అనేక ప్రాజెక్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దానికి కావాల్సిన రాష్ట్ర పరిపాలనకు కావాల్సిన భవనాలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తూ గతంలో కూడా కేరళ రాష్ట్రాన్ని కేరళంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఇక్కడ కేంద్రం కేబినెట్లో ఆమోదించి ఆ రాష్ట్ర పేరుని కేరళంగా మార్చింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ముఖ్యంగా అమరావతి రాజధానిని శాశ్వత రాజధానిగా మార్చడానికి, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిని 3 రాజధానులుగా మార్చడం జరిగింది. ఆ తర్వాత కోర్టుల్లో న్యాయ పోరాటాలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ భవిష్యత్తులో రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఆటంకం, ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించబోతోంది. ఆ మేరకు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయబోతోంది. ఇందుకు ఒక డే అనేది కావాలి, ఎప్పటి నుంచి రాజధానిగా అమరావతి ఉంటుంది అన్నదానికి సంబంధించి 2014లోనే చంద్రబాబు అమరావతికి శంకుస్థాపన, భూమి పూజ, నిర్మాణ కార్యక్రమాలన్నీ చేశారు. సో అప్పుడే CRDA కూడా ఏర్పడింది. 1000 ఎకరాల భూమిని కూడా రైతులు ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సో 2014లో CRDA ఏర్పాటు ద్వారా ఏదైతే అమరావతిని రాజధానిగా గుర్తించడం జరిగిందో అప్పటి ప్రభుత్వం సో దానికి సంబంధించిన అంశాలను కూడా ఈ చట్టంలో పొందుపరుస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో
కొన్ని చిన్న మార్పుల్ని చేస్తూ ఈ సవరణ బిల్లు పార్లమెంటుకు ముందుకు రాబోతుంది. ఈ బిల్లు పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎంపీలు అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా ఈ బిల్లుపై చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి. రేపు లోక్సభ ముందుకు ఈ బిల్ రాబోతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రేపు కేబినెట్ ఆమోదం తరువాత సభ ముందుకు బిల్లు వస్తుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా కీలక అడుగిది. లోక్సభలో బిల్లును ప్రవేశపెడతారు హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది రాష్ట్రం. జూన్ 2, 2024 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు రూపకల్పన చేయడం జరిగింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో కొత్త రాజధాని అనే పదానికి బదులుగా కొత్త రాజధానిగా అమరావతి అనే పదాన్ని చేరుస్తూ ఇప్పుడు సవరణను ప్రతిపాదించారు. సబ్ సెక్షన్ 2 ప్రయోజనాల కోసం విభజన చట్టం ప్రకారం నోటిఫై చేసిన అమరావతి అనే పదానికి రాజధాని నగర ప్రాంతాలు అని చేరుస్తూ సవరించారు. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ సెక్షన్ 5ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్ రేపు లోక్సభలో ఆమోదం పొంది ఆ తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ మనం రేపు చూడబోతున్నాం. కొత్త రాజధాని అనే పదానికి బదులుగా కొత్త రాజధానిగా అమరావతి అనే పదాన్ని చేరుస్తూ సవరించారు.